హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. పాపం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేసినా కానీ అది అటు తిరుగు ఇటు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకే ఎఫెక్ట్ అవుతుంది. తాజాగా ఈరోజు అసెంబ్లీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హరీష్ రావుపై ఫైర్ కావడం జరిగింది. కాళేశ్వరం అవినీతికి పాల్పడ్డాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన హరీష్ రావు కంట్రోల్ తప్పిపోయారు. అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు గారు. సభ్యులు పొద్దున్నే మందు దాగి అసెంబ్లీకి వస్తున్నారు. బయట ఎలాగైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అయితే నిర్వహిస్తామో అదే విధంగా అసెంబ్లీలో నిర్వహించాలి అని హరీష్ రావు అనడం, వెంటనే బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావుపై విరుచుకుపడ్డాడు. అసలు తాగి అసెంబ్లీకి వచ్చేది, తాగి ఫామ్ హౌస్ లో పండుకునేది మీ మామ కేసీఆర్. తాగి ఎవరు హెలికాప్టర్ నుండి నడుచుకుంటూ వచ్చి కింద పడ్డారో ప్రపంచం మొత్తం చూసింది అని హరీష్ రావుపై బీర్ల ఐలయ్య అయితే సెటైర్లు వేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ తాగుడు పంచాయతీ అయితే వైరల్ అయింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. రేవంత్ రెడ్డి గారికి టెస్టులు నిర్వహించినా కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మా రేవంత్ రెడ్డి గారు మందు తాగరు కాబట్టి ఎలాంటి సమస్య లేదు. కానీ అసలు సమస్య వచ్చిందంతా మీపైనే హరీష్ రావు అంటూ కౌంటర్ అటాక్ మొదలు పెట్టారు జగ్గారెడ్డి గారు. ఇప్పటికే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారిని అసెంబ్లీకి రమ్మని ఎంత చెప్పినా గానీ ఆయన రావడం లేదు. ఒకవేళ అసెంబ్లీలో ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నామంటే అసలు జీవితంలో కేసీఆర్ అసెంబ్లీకే రాడు, అసెంబ్లీలో అడుగే పెట్టడు. మరి ఎలా హరీష్ రావు ఈ పంచాయతీ అంతా అని జగ్గారెడ్డి గారు హరీష్ రావుపై సెటైర్ వేయడం జరిగింది. ఇలా మొత్తానికి హరీష్ రావు ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ అంశం అయితే లేవనే తీరో అది కాస్త అటు తిరిగి ఇటు తిరిగి కేసీఆర్ అలాగే హరీష్ రావుకి ఎఫెక్ట్ అయిందని చెప్పవచ్చు. మొత్తానికి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేయడానికి ఒక అవకాశం అయితే ఈ రోజు అసెంబ్లీలో ఇచ్చాడని చెప్పవచ్చు.